రామాపురం అనే గ్రామంలో శ్రీరామ్, రఘు ఇద్దరు చిన్నప్పటి నుండే గాఢమైన స్నేహితులు. ఒకే ఊర్లో ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా కలిసే చేసేవారు. చిన్న చిన్న ఆటపాటల నుంచి పెద్దవారి బాధ్యతల దాకా కలిసి నడిచారు. శ్రీరామ్ బాధ్యతగా వ్యవహరించేవాడు. ప్రతి సమస్యకు పరిష్కారం కనుక్కునే స్వభావం కలవాడు. రఘు మాత్రం సరదా స్వభావం కలిగినవాడు. ఎప్పుడూ నవ్వుతూ అందరికీ సంతోషం పంచేవాడు. కొంచెం పెద్దయ్యాక శ్రీరామ్, రఘులు విడిపోవలసి వచ్చింది. దానికి కారణం శ్రీరామ్ పెద్ద చదువులకు గాను పట్టణం వెళ్ళాడు. కానీ రఘుకు మాత్రం వ్యాపారంలో ఆసక్తి చూపించి తన తండ్రి బట్టల షాపును చూసుకుంటూ అందులోని మెలకువలు నేర్చుకున్నాడు. కాలంతో పాటు బాధ్యతలు పెరిగి వారి మధ్య దూరం కూడా పెరిగింది. వారి జీవితాలు బిజీగా మారాయి. ఒకరోజు రఘు వ్యాపారంలో పెద్ద నష్టాన్ని చవిచూశాడు. అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. ఈ విషయం శ్రీరామ్కు తెలిసినప్పుడు అతను వెంటనే రఘు దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు పాత రోజులను గుర్తు చేసుకొని ఒకరి భుజం ఒకరు చేయి వేసుకొని తాము చిన్నప్పుడు ఆడిన తిరిగిన ప్రదేశాల దగ్గరకు వెళ్ళి తమ కష్టసుఖాలను పంచుకున్నారు. అప్పుడే శ్రీరామ్ తన స్నేహితుడు రఘుకి ఎలాగైనా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. శ్రీరామ్ తన పొదుపు డబ్బును తీసుకొని రఘు దగ్గరికి వెళ్ళి ఆ డబ్బుని రఘు చేతిలో పెడతాడు. పెట్టి ఈ విధంగా అంటాడు, మిత్రమా, మనిద్దరం కలిసి ఈ కష్టాన్ని దాటిపోవాలి అన్నాడు. అప్పుడు రఘు ఆనందంగా అతని సహాయంతో మళ్ళీ తన వ్యాపారాన్ని నిలబెట్టుకోగలిగాడు. కొన్నేళ్లకు అతను మరింత పెద్ద వ్యాపారిగా మారాడు. వీరిద్దరి స్నేహం కాలానికి, పరిస్థితులకు ఎప్పుడూ తలొగ్గలేదు. అప్పటి నుండి వారిద్దరూ కష్టాలలో, సుఖాలలో కలిసే ఉన్నారు. చివరికి ఇద్దరూ ఒకే ఊరిలో వారి పిల్లలతో కలిసి ఒకే కాలనీలో స్థిరపడ్డారు. ప్రతి పండుగను, ప్రతి విజయాన్ని కలిసి జరుపుకునేలా వారి వారి జీవితాన్ని మలుచుకున్నారు. నీతి: స్నేహానికి హద్దులుండవు. స్నేహం అనేది కాలంతో మారిపోదు. అది మన మనసుల్లో ఎప్పుడూ నిలిచి ఉంటుంది. శ్రీరామ్, రఘుల కథ ఈ సత్యాన్ని మరోసారి నిరూపించింది. స్నేహానికి సరిహద్దులుండవు, దూరాలుండవు. అది మనసుల మధ్య ముడిపడిన అనుబంధం. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.